నిద్రాహారాలు మాని రూముల్లో మగ్గిపోతూ ఏళ్ల తరబడి పుస్తకాలతో కుస్తీ పడితే గాని ఆ 16,347 మందికి డిఎస్సి ఉద్యోగాలు రాలేదు. కానీ ఈ రోజు ఆ 16,000 మంది కష్టాన్ని కొందరు చాలా సింపుల్ గా కించపరుస్తున్నారు. ఎంతో పారదర్శకంగా ఎగ్జామ్స్ జరిగి అభ్యర్థులు స్కూళ్లలో జాయిన్ అయ్యి ఏడాది దాటిపోయింది. కానీ ఇప్పుడు దేశంలో ఎక్కడో జరిగిన నీట్ లీకేజీని సాకుగా చూపిస్తూ ఏపీడిఎస్సిలో కూడా అక్రమాలు జరిగాయంటూ ఆధారాలు లేని ప్రచారాలు మొదలుపెట్టారు. ఇక్కడ సింపుల్ లాజిక్ ఉంది. నిజంగా తప్పు జరిగితే ఆధారాలతో కోర్టుకు వెళ్లి చట్టపరంగా పోరాడాలి. కానీ అది వదిలేసి కేవలం సోషల్ మీడియాలో ఫేక్ ఐడీలతో బురద చల్లడం వల్ల ఎవరికి లాభం? ఇది కష్టపడి మెరిట్ సాధించిన అభ్యర్థుల ప్రతిభను అవమానించినట్లే అవుతుంది. ఇలాంటి పుకార్ల వల్ల ప్రస్తుతం స్కూళ్లలో ప్రశాంతంగా పాఠాలు చెప్పుకుంటున్న టీచర్లలో మానసిక ఆందోళన మొదలవుతుంది. ఆ ఎఫెక్ట్ చివరికి క్లాస్ రూమ్ లో పిల్లల చదువు మీదే పడుతుంది. రాజకీయాల కోసం నిరుద్యోగుల జీవితాలను, వాళ్ళ కష్టాన్ని రోడ్డుపైకి లాగడం ఏమాత్రం కరెక్ట్ కాదు. ఆధారాలు లేని ఇలాంటి ఫేక్ ప్రచారాలకు స్వస్తి పలికినప్పుడే మన విద్యా వ్యవస్థకు, సమాజానికి మంచిది. ఎవిడెన్స్ లేని ఇలాంటి ప్రచారాలను నమ్మకుండా కష్టపడ్డ యువతకు సపోర్ట్ గా నిలబడదాం. దీనిపైన మీరేమంటారు?